అరటిపళ్ళు వారం వరకు నిల్వ ఉంటాయండి. నేను ఏం చేస్తానండి, ఇలా తాడు కట్టేసి కుక్కీకి అలాడ కడతానండి. మీరు ఎక్కడైనా పెడితే ప్రెస్ అయిపోయి ఏమవుతుందండి, నల్లబడిపోతాయి. ఇలా దానికోసం అండి మీరు ఇలా ఏలాడ కట్టారంటే వారం వరకు బాగుంటాయండి. మీరు తీసేటప్పుడు దాన్ని నొక్కకుండా తొడుము వరకు తీసుకుని అలా వాడుకోవాలండి. ఒక ఒక దేవుడికి అరటిపళ్ళు పెట్టేప్పుడు అండి, ఇది ఏదో ఒకటి రెండు ఇంట్లో వాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఆయన కోటేశ్వరరావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు, మీరు ఒక హస్తంలో అరటిపండు ఇంట్లో వాడుకున్నా తిని మళ్ళీ రెండోది ఇందులోంచి తీసి దేవుడికి పెట్టకూడదు అంటున్నారండి. దానికోసం నేను ఆ దేవుడికి పిల్లలకి పెట్టేవి దేవుడికి పెట్టడం లేదండి. ఇవన్నీ తెలియక చాలాసార్లు అండి ఒక సైడ్ ఏదో పిల్లలకి ఒకటి రెండు పెడతాం, దీంట్లో రెండు అరటిపళ్ళు తుంచి దేవుడికి పెట్టడం చాలా చేసేవాళ్ళం. ఇప్పుడు వద్దని చెప్పినాక మళ్ళీ ఆ పని చేయకూడదండి. ఇప్పుడు బాగా మామిడి పళ్ళు వచ్చేస్తున్నాయి కదా, ఏదో ఒక పండు పెట్టి ఓ దీపం పెడతామండి. దేవుడు ఏదో తినేస్తాడని కాదండి, దేవుడికి మన ఇంట్లో ఉన్న ఫ్రూట్ ఏదో ఒకటి పెట్టి దీపం పెట్టడం అలవాటు అయిపోయిందండి. అలా అండి, ఇదివరకు తెలియక చాలాసార్లు ఇలాగా ఇంట్లో వాడుకోవడం, రెండు అరటిపళ్ళు తీసి దేవుడి ముందు పెట్టడం, ఒక దీపం పెట్టేయడం అలా అయిపోయిందండి. ఇప్పుడు మామిడి పళ్ళు రోజు దేవుడికి ఒక మామిడి పండు పెట్టి ఒక దండం పెడతామండి. ఆ తర్వాత తెల్లారి తీసుకుని తింటాం. దేవుడు తింటాడని కాదండి, మన ఇంట్లో పిల్లలకి ఆయనే చెప్పారు, కోటేశ్వరరావు గారు చెప్పారు, మనం ఎక్కడో ఉన్న మన పిల్లలు వేరే ఊర్లో ఉంటే ట్రాన్స్పోర్ట్ వేసి మనం మామిడి పళ్ళు పంపించట్లేదా, అలాగే దేవుడికి పెడితే తప్పేంటి అన్నారండి. నిజమేనండి, మనం దేవుణ్ణి మన ఇంట్లో పర్సన్ లాగానే మనం భావించాలి. మనకి ఆయన ఉన్నాడంటే ఒక ధైర్యం అండి. ఏదో ఒక దండం పెడతాం, శుచిగా ఏదో స్నానం చేసి ఒక పండు కడిగి ఆ పళ్ళెంలో పెట్టి నివేదన చేసి మన పిల్లలకి అన్నం పెట్టినట్టండి. ఫస్ట్ దేవుడికి ఏదో ఒక దీపం పెట్టి ఒక పండు పెట్టి అనుకోండి, తృప్తిగా ఉంటుంది, ఏదో మనం చేయాల్సిన కర్తవ్యం ముగిసినట్టు. ఇప్పుడు అరటిపళ్ళు ఒకటి యూజ్ చేసి మిగతాది పెట్టడం లేదండి, ఆ పని మానేసా.